వాక్యం గొప్పది కనుక ఆయన వాక్యం నేర్చుకోవడానికి మనం ఇష్టపడదాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, బైబిల్లో రాయబడిన మాట, ఆయన వాక్యం వెల్లడగు తోడనే మనకి ఏం కలుగుతుందట? వెలుగు కలుగుతుంది. హల్లెలూయా. బట్టి వాక్యం మీద మనం దృష్టి పెడదాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చిన్న ప్రార్థన. ప్రభువా, నీ కొందనాలు, నీ కృపా కార్యములు ఎంతో గొప్పవి నాయన. ఇదిగో మా యందు నీ సంకల్పాలు నెరవేర్చి నీ పిల్లలుగా చేసుకున్నారు. ఇదిగో నాయన, నీ సన్నిధికి వచ్చిన పిల్లలందరితో మాతో మాట్లాడి మమ్మలను దీవించి ఆశ్రయించి పంపమని, మహిమ మీరు పొందుకోమని, ఏ సమయాల్లో చూస్తున్నారో వారందరితో కూడా మీరు మాట్లాడండి. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రోమా పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో మనం చూడగలిగితే, ఈ అధ్యాయంలో ఏమండి పౌలు చాలా చక్కటి విషయాలను మనకు బోధిస్తూ ఉన్నాడు. తనే ఒక లాయర్గా తనే ప్రశ్న వేస్తూ పరిశుద్ధాత్మ సహాయంతో మళ్ళీ తనే జవాబు చెబుతూ మనకు చాలా విపులంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. రోమా పత్రిక 8:32 మనం చదువుకున్నాం. ఈ వాక్యంలో తర్కం ఉంది. ఈ వాక్యంలో ఏముందండి? తర్కం. ఏంటి ఆ తర్కం అంటే, తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుతీయక మనందరి కొరకు ఆయనను అనగా యేసుక్రీస్తును అప్పగించిన వాడు. ఎవరు అప్పగించారు? తండ్రి అయిన దేవుడు అప్పగించాడు కదా. ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడం? తన కొడుకునే మనకి ఇచ్చేశాడు కదా, మరి ఆయనకున్నాయన్నీ మనకి ఎందుకు ఇవ్వడం అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన కొడుకునే మనకి ఇవ్వడానికి వెనుతీయలేదు కదా, మరి ఆయనకున్నవన్నీ కూడా మరి మనకి ఇవ్వడానికి ఎందుకు వెనుకు తీస్తాడు అని మాట్లాడుతుంది. ఇక్కడ తర్కం. దేవుని స్తోత్రం, హల్లెలూయా కనబడుతుంది. రెండు విషయాలు. ఒకటి, తన కుమారుని ఇచ్చాడు. రెండోది, సమస్తము ఆయన మనకి ఎందుకు ఇవ్వడు? ఆయన కుమారుని ఇచ్చేశాడు, సమస్తము మనకు ఎందుకు ఇవ్వడు? హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక విషయం, ఏమండి ఈ ఏరియాకి అంతటికి ఒక రాజు ఉన్నాడు అనుకోండి. ఆ రాజుని మనకి దత్తత ఇచ్చాడు అనుకోండి. ఆ రాజు అండ్ ఆ రాజు ఇచ్చేసిన తర్వాత ఆ రాజ్యం అంతా కూడా ఎవరిది? ఆ రాకుమారుడిదే. ఆ కుమారుడే మనకి ఇచ్చేశాడు. ఇప్పుడు ఆయనకున్నదంతా ఎవరికి? మనదేనమాట. ఎంత లాజిక్ ఏమంటే మాట్లాడుతున్నాడు చూడండి పౌలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఏమండి దరిద్రులు కాదు, లేమిలో ఉన్న వాళ్ళు కాదు, పనికిరాని వాళ్ళు కాదు, పేదలో కాదు. ఎవరైతే యేసుక్రీస్తుని నిజంగా నమ్ముకుంటారో వారు ఈ లోకంలో ఉన్న వారు అందరికంటే ధనవంతులు. హల్లెలూయా, ధనవంతులు. హల్లెలూయా. ఇంకా అందులో తిరిగే లేదనమాట. అందులో ఇంకా డౌట్ పడవలసిన విషయమే లేదు. ఎందుకు అంటే మన కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మనలను ధనవంతులు చేయడానికి ఆయన ఏమయ్యాడట? తన దారిద్ర్యం వలన మనం అంటే తన చేసిన అర్పణ బలియాగము ద్వారా మన ధనవంతులుగా చేశాడట. మన నిమిత్తం ఆయన ఏమయ్యాడండి? దరిద్రుడు అయ్యాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఆయన ధనవంతుడయ్యుండియు, నోట్ చేసుకోండి, ఆయన ధనవంతుడే, ఆయన సకల సంపదలో కలిగిన వాడే. అయితే మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని అన్నాడు. అంటే మన ధనవంతులు కావాలనేది ఆయన చిత్తం. హల్లెలూయా.
అందుకే ఆ విడిచిపెట్టకూడదనే భాగ్యం ఎంచుకోలేదు, కానీ అంతటిని విడిచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? నిన్ను నన్ను మనల్ని విడిపించడానికి, రక్షించడానికి, తనతో కలుపుకొని తన రాజ్యములో ఉంచడానికి. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు తన కుమారుని మనకి ఇవ్వడానికి వెనుతీయలేనాడు. మనకి స్వాస్థ్యాన్ని ఇవ్వకుండా ఉంటాడు అనుకుంటున్నారా? అందుకే అక్కడ అంటాడు, ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడో ఆలోచించండి అన్నట్టు ఇక్కడ మాతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అప్పగించడు? దేవుని స్తోత్రం. అంటే సమస్తమును మనకు అనుగ్రహించినానుంది. దాని అర్థం మనం ఆలోచించినట్లయితే ఏమండి, సమస్తమును మనకు అనుగ్రహిస్తాడని ఉంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8:36 చదవండి. రోమా పత్రిక 8:36. దేవుని స్తోత్రం. ఆ పైన ఉంటుంది 35లో, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. ఏమంటే ఇప్పుడు క్రీస్తును కలిగి ఉన్నాం, ఆయన ప్రేమను మనం పొందుకున్నాం. మనలను ఎవడు దూరం చేసేవాడు ఉన్నాడు? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవడు దూరం చేసేవాడు అన్నాడు? అపవాది అంటున్నారా? అపవాది కూడా ఏమి చేయలేడు. ఎందుకంటే ఆయనతో మనం కలిసి ఉన్నప్పుడు మనల్ని ఎవడు ఎడగొడతాడండి? తండ్రి కొడుకులు కలిసి ఉన్నారండి, ఎవరు ఎడగొట్టగలరు? ఒకే మనసుతో ఉన్నారు, హల్లెలూయా, ఒకే ఆశతో ఉన్నారు, ఒకరినొకరు ఎక్కువగా ప్రేమించుకుంటున్నారు. వారిని ఎవరైనా ఎడగొట్టగలరా? ఎడగొట్టాలి. అదే అక్కడ రాయబడ్డది, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడో. అయితే శ్రమలు వచ్చాయా? శ్రమ అయినను, బాధ అయినను, హింసైనను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపుతుందండి? ఎడబాపదు. ఎలా చెప్తున్నారండి పాస్టర్ గారు? ఎంత దారుణమైన పరిస్థితుల్లో కూడా ఎడబాపదా? అవును, మనకి చూసుకున్నట్లయితే యోబు గారు ఉన్నారు. ఆయనకి ఏమొచ్చింది? కరువు వచ్చింది, ఖడ్గం వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది, వస్త్రహీనత వచ్చింది. అయినప్పటికీ ఆయన ఏమవ్వలేదు? ఆయన ప్రేమ నుండి తొలగిపోలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా పిల్లలందరూ చనిపోయారు, ఎంతో కష్టం మీద వచ్చింది. అప్పుడు ఏమంటాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని, యెహోవా నామమునకు స్తోత్రము కలుగునుగాక అంటున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమతో నింపబడిపోయాడో చూడండి. మనం ఉన్నాం, ఈ వాక్యాలు మనకు తెలియక చిన్న కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, అయ్యో దేవుడు నన్ను వదిలేసాడేమో అనుకుంటున్నాం. మనం వదిలేయడాయన అసలు ఆయన రక్తం ఇచ్చి ఆయన కొనుక్కున్నది నిన్ను నన్ను వదిలేయడానికి కాదు. అయ్యో నేను తప్పు చేశాను, చిన్న పొరపాటు చేశాను, కొంచెం దేవునికి వ్యతిరేకమైన చేశాను, నన్ను వదిలేసాడేమో. చిన్న చిన్న వాటికే వదిలేస్తే అంత పెద్ద యాగం నీ కోసం చేస్తాడా? అందుకే ఆయన అంటాడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు దిద్దుబాటు చేసుకో. నువ్వు సరి చేసుకుంటే చాలు, మళ్ళీ మనం అతుక్కొని ఉంటాం. నువ్వు చేసిన చిన్న పొరపాటును బట్టి కొంత ఏమొస్తుంది? ఎడబాటు వస్తుంది. కానీ నువ్వు ఎడబాయిసి ఉండడం నాకు ఏమాత్రమూ ఇష్టం లేదు గనక నువ్వు దిద్దుబాటు చేసుకో, నువ్వు సరి చేసుకో, మళ్ళీ మనము ఒకటిగా ఉంటాం అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోమపత్రిక చూడండి 8:37లో కూడా, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా. ఆమేన్. ఒకవేళ మనకు శ్రమ వచ్చింది, ఒకవేళ మనకు బాధ వచ్చింది, ఒకవేళ కొన్ని పరిస్థితులు గుండా మనకు మణిపూర్లాగా హింస వచ్చింది, కొన్ని పరిస్థితుల గుండా మనకు కరువు వచ్చింది, కొన్ని పరిస్థితుల గుండా వస్త్రహీనత, ఉపద్రవాలు వచ్చాయి, కొన్ని పరిస్థితుల గుండా ఏమండి కొన్ని కఠినమైన విషయాలు మనలోకి వచ్చాయి, ఏమండి మనకు వచ్చాయి. కానీ అన్నీ వచ్చిన మనలను దేవుడు విడిచిపెట్టడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయినను అవన్నీ వచ్చినను
మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. అందుకనే క్రైస్తవులకు ఎప్పుడు శ్రమలు రావన్నద్దు, బాధ రావద్దు, హింస రాదు, కరువు రాదు, వస్త్రహీనత అంటే బాధలు రావు అని చెప్పద్దు. వస్తాయి, కానీ వీటన్నిటి నుండి దేవుడు మనకు అత్యధికమైన విజయము పొందడానికి సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు! ఏమండి, యేసన్న గారు ఒక పిచ్చి వ్యక్తి, ఏమండి, జ్ఞానం లేని వ్యక్తి, రోడ్ల మీద తిరుగుతున్న వ్యక్తి. ఒకరోజు తిండి లేక ఆ లేమెళ్ళే ఆ రోడ్డు ప్రకారం వెళ్తూ ఉంటే చింత చెట్టు ఉంటే ఆ చింతాకులు తీసుకొని కడుపు తినేసి కడుపు నింపుకొని అలా పడుకున్నాడట. ఏమండి, తుఫాన్ వచ్చి అందరి ఇళ్ళలో కూలిపోయాట. ఈయన చర్చ్ కూడా ఏమైపోయింది, కూలిపోయింది. కూలిపోతే గవర్నమెంట్ వారు ఇచ్చే సహాయం కోసం ఈయన వెళ్ళి లైన్లో నిలబడ్డాడట. లైన్లో నిలబడితే ఏమన్నారంటే తెలుసా, ఒరే నువ్వెందుకు వచ్చావు, నీకెవరో, ఎందుకంటే నీకు పిల్లలో ఎవరు లేరు అని ఎగతాళి చేసి పో అని తరిమేశారట. ఎన్ని బియ్యానికి? ఒక 5 కేజీలు బియ్యానికి. 5 కేజీల బియ్యానికి వెళ్ళి వాటికి కూడా ముఖం వాసిపోయిన బాధను ఆయన అనుభవించాడు. చర్చ్ అంతా అక్కడ కూలిపోయింది. కట్టుకుంటే స్తోమత లేక ఏమండి గుంటూరు శారదా కాలనీకి వచ్చేసాడు. అక్కడి నుంచి ఆ లేమల్లిలోంచి శారదా కాలనీకి షిఫ్ట్ అయిపోయాడు ఆయన. ఎందుకు? అక్కడ ఎవరో ఒక ఆయన రిక్షా ఆయన ఒక షెల్టర్ వేసి ఇక్కడ చేసుకోండి మీరు అంటే అక్కడికి వచ్చేసాడు. కట్టడానికి కూడా ఏవి లేవు, పైసలు లేవు. అంత బాధ, హింస, కరువు అనుభవిస్తే ఎవరన్నా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, అసలు దేవుడే లేడు వాళ్ళకే అనుకున్నట్టుగా ఉంటాడు. ఆ బాధలన్నిటిలో అంటే దేవుడు తను అత్యధికమైన విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు హోసన్నా మినిస్ట్రీలు అంటే 20 మంది 30 మంది కాదు, 3000 మంది 4000 మంది 5000 మంది 10,000 మంది సభ్యులు. సంఘం సభ్యులు ఎంతండి? 5,000 మంది 6,000 మంది 7,000 మంది 8,000 మంది. ఎక్కడ పెద్ద రోడ్డు ఉంటుందో అక్కడ పెద్ద సైట్ కొంటున్నారు. కాకినాడలో కూడా పెడతామని చూశారు. కాకినాడలో కొంతమంది అడ్డగించారు. ఎందుకంటే మీ సంఘాలు ఉన్నా కూడా ఎందుకు ఇప్పుడు అలాగా అయిపోయిందంటే, యేసన్న గారు ఏ ప్రాంతంలో అయితే బాధపడి అలాగ ఉన్నాడో ఆ ప్రాంతంలో 150 ఎకరాలు కొన్నారట. ఎంతండి? ఏంటి దాన్ని ఏమంటారు? అత్యధికమైన విజయం. అది విజయం కాదు, అది అత్యధికమైన విజయం. హల్లెలూయా. 150 ఎకరాలు ఒక పాకను నిలబెట్టుకోలేని వాడికి ఈరోజు 150 ఎకరాలు కొని ఆ సొంత గ్రౌండ్లో, ఇప్పుడు నన్ను అడిగితే ఆంధ్రప్రదేశ్లో ఎవరికి కూడా అంత పెద్ద సొంత గ్రౌండ్ లేదు. అంత పెద్ద సొంత గ్రౌండు ఏ సంఘానికి లేదు. సతీష్ కుమార్ కూడా లేదు, ఎవ్వరికి లేదు. అది ఎవరికి ఇచ్చాడు? ఒక ఎర్రిబాగులోడు, ఒక పిచ్చోడు, 6వ తరగతి 3 సార్లు ఫెయిల్ అయిపోయినోడు. ఎన్నిసార్లు? 6వ తరగతి 3 సార్లు ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి దేవుడు అంత అత్యధికమైన విజయాన్ని ఇవ్వగలిగితే మరి నీకు నాకు మనకి ఎందుకు ఇవ్వడం? దేవుని స్తోత్రం. మరి ఎందుకు ఇవ్వడం? నువ్వు విశ్వాసంలో నువ్వు తొలగిపోతున్నావు, వాక్యం తెలియక నువ్వు కుమిలిపోతున్నావు. కాబట్టి హింస వచ్చినా, కరువు వచ్చినా, బాధ వచ్చినా, ఉపద్రవం వచ్చినా ఏంటి, నువ్వు మాత్రం దేవునితో ప్రేమలో ఉండాలా. హల్లెలూయా. దేవుని అంటిపెట్టుకొని నువ్వు ఉన్నట్లయితే ఒకరోజు వస్తుంది, ఆ రోజు అత్యధికమైన విజయాన్ని నీకు నాకు మనకిస్తాడని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఆయన మరణించడం ద్వారా మనకు అత్యధికమైన సంపదను ఇవ్వడానికి, సమస్తం ఆయనకు కలిగిన సమస్తాన్ని మనకి ఇవ్వడానికి. అబ్బా, ఎంత గొప్ప ఆధిక్యత అండి. అందుకే ప్రపంచంలో నిజమైన క్రైస్తవుడిగా ఉండడం అనే ధన్యత ఇంక ఈ ప్రపంచంలో వాళ్ళకంటే ఎవరు గొప్పలు లేరు. దేవుని స్తోత్రం. అంటే ఈ ప్రపంచంలో ఎవరు గొప్పలు?
క్రీస్తుని కలిగి నిజముగా ఉన్నవాడు గొప్పవాడు. ఈ లోకంలో గొప్పవాడే, పరలోకంలో కూడా గొప్పవాడు. హల్లెలూయా. అందుకే యేసు క్రీస్తుని కలిగి ఉండడం అది గొప్ప భాగ్యము. అందుకే ఆయన మన కొరకు ప్రాణం పెట్టగలిగితే ఆయన కలిగిన సమస్తము మనకివ్వడానికి ఎందుకు వెనకాడతాడండి? మనకెందుకు అనుగ్రహింపడో? అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. దాని ఆన్సర్. హల్లెలూయా. అందుకే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో 8 అది ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడు. అందుకే యేసుక్రీస్తు మన అందరికి ఎవరంటే అన్న, పెద్దన్న మనకి. దేవుని స్తోత్రం. మన తమ్ముళ్ళం కాబట్టి ఆయన మనకు అన్న. కాబట్టి ఇప్పుడు మనం అందరూ తమ్ముళ్ళు కాబట్టి ఆయన ఎవరు? జ్యేష్ఠుడు. ఎవరండి? జ్యేష్ఠుడు. అందుకే అక్కడ రాయబడిన మాట, తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగానో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించాడు. చూసారా? అంటే కుమారుడు లాంటి స్వారూప్యం కలిగిన వారిగా దేవుడు నిన్ను నన్ను చూడాలనుకుంటున్నాడు. అందుకే తన కుమారుణ్ణి మనకి ఇవ్వడానికి ఎన్నిదీయక ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇచ్చినవాడు సమస్తము మనకు కూడా ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఇది తెలుసుకోండిరా బాబు, రోమీయులారా, ఇది తెలుసుకోండి. మీకు కరువు వచ్చిందని, కట్టుకు వచ్చిందని, బాధ వచ్చిందని, ఇరుకు వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, సమస్య వచ్చిందని మీరు అల్లాడిపోతున్నారు. దేవుడు తన కుమారునే మనకి ఇవ్వగలిగినప్పుడు తనకు కలిగిన సమస్తాన్ని మనం ఎందుకు ఇవ్వడో అని పౌలు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు అదే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఏది ఇది లేదు, అది లేదు, ఇది అవ్వలేదు, అది అవ్వలేదు, అది పొద్దుకోలేపో, ఇది పొద్దుకోలేపో, ఈ సమస్య ఆ సమస్యని నువ్వు సతమతం అవుతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు అత్యధికమైన విజయాన్ని నేను ఇస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే నా కుమారుడిని మీకు ఇచ్చినప్పుడు నేను మీకు విజయాన్ని నేను ఇవ్వనా? నాకు కలిగింది మీకు ఇవ్వనా అని అక్కడ ఆయన మనలను క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పిలిపిలు రాసిన పత్రిక 4:19 దేవుని వాగ్దానం మనకుంది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడట. హల్లెలూయా. దేవుడు తన ఐశ్వర్యములో, తండ్రి తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమ అంటే నువ్వు ఎప్పుడైతే నీ కార్యం చేస్తాడో నువ్వు యేసు ప్రభుని ఏం చేస్తావండి? మహిమపరుస్తావు. అందుకే ఎప్పుడు దేవుడు ఏదైనా కార్యం చేసాడనుకో ఆ కార్యాన్ని బట్టి మనం ఏం చేయాలంటే మహిమపరచాలి, ఆయన ఘనపరచాలి. ఏదో కార్యాలు చూసేసి కాముగా వండుకుంటా కాదో, దేవుడు చేసిన కార్యాలను నువ్వు చెప్పాలి, అనేక మందికి చెప్పాలి. ఆయనను నువ్వు మహిమపరచాలి, ఆయన్ను ఘనపరచాలి. దేవుని స్తోత్రం. నన్ను ఘనపరచు అని అందు నేను సమస్తము చేస్తాను, నన్ను ఘనపరిచిన వాడిని నేను ఘనపరుస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. కానీ మనం చాలా చోట్ల మౌనం అయిపోతున్నాం. కొంతమంది కష్టాల్లో ఉన్నవారు, ఇరుకుల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నారు, వ్యాధులతో ఉన్నవారు, సమస్యతో ఉన్నవారు కనబడినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే జాలిపడి ఏమంటే మౌనంగా ఉంటున్నాం. ఏంటండి? జాలిపడి మౌనంగా ఉండద్దు. నీ పట్ల చేసిన కార్యం చెప్పు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎలా ఆదరించాడో చెప్పు, ఎలా రక్షించాడో చెప్పు, ఎలా స్వస్థపరిచాడో చెప్పు, ఎలా దీవించాడో చెప్పు. మిగతా కార్యం ఆయన చేస్తాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ జాలి చూపి మౌనంగా ఉంటున్నావు. నీ బోడి జాలి ఎవడికి కావాలా? జాలి చూపడం కాదు, సాక్షిగా నిలబడు. హల్లెలూయా. జాలి చూపక్కర్లేదు. నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి నువ్వేమవుతావు? సాక్షిగా నిలబడు. హల్లెలూయా. దేవుడి గురించి నువ్వు పరిచయం చేయి. దేవుడి కార్యాలు, నీ పట్ల చేసిన కార్యాల కోసం సాక్ష్యమేవి. వారు యేసుక్రీస్తు చేత పట్టబడటం కాదు, వారు కూడా కార్యాలు చూస్తారు. అందుకే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఒట్టినే పంపద్దు, యేసుక్రీస్తుని పరిచయం చేసి పంపండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన కుమారుణ్ణి
ఏమండి ఎవరైతే నమ్ముతారో వారందరికీ ఆయన ధారాళంగా ఆయన కుమారుని ఇస్తూ ఉన్నాడు. ఆయన అందుకే ఆయనను ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలు అవ్వడానికి ఆయన అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే నువ్వు చెప్తే వారు అంగీకరిస్తే వారు కూడా ఏమవుతారంటే దేవుని పిల్లలు అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏమంటే దేవుడు వారి అవసరాలు తీరుస్తాడు. పిలిపిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి 13 చూద్దాం. దేవుడిలో ఉన్న వాళ్ళకి అన్ని రకాలైనవి అలవాటు చేస్తాడు దేవుడు. అందుకే ఆకలితో ఉన్నవాడు ఆకలి ఏంటో నీకు తెలిసేలా చూపిస్తాడు. బాధలో ఉన్నవాడు బాధ అర్థం చేసుకునేట్టు చూస్తాడు. ఏమంటే వేదంతో ఉన్నవాడు వేదన అర్థం చేసుకునేటట్టుగా నీ అనుభవాల్లో నడిపిస్తాడు. అందుకే ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన అనుభవాలు గుండా దేవుడు నడిపిస్తాడు. పౌలు అంటున్నాడు అండి, దీన స్థితిలో ఉండడం తెలుసట, ఉండడం తెలుసట. 2 సంపన్న స్థితిలో ఉండడం కూడా తెలుసట. పాస్టర్లు మాకు కూడా అనుభవాలు ఉంటాయి. మేము చిన్న రోడ్డు మీద హోటల్లో కూడా తినేస్తాం, 5 స్టార్ హోటల్కి కూడా వెళ్ళి తింటాం. దేవుని స్తోత్రం. ఆ స్థితి తెలుసు, ఈ స్థితి తెలుసు. హల్లెలూయా. ఏమండి మనకి అనుభవాలు ఉన్నప్పుడు అలా చేస్తున్నప్పుడు భలేగా అనిపిస్తూ ఉంటుంది కదా. అదే చెప్తున్నాడు పౌలు. ఏమంటున్నాడు? దీన స్థితిలో ఉండడం తెలుసు, సంపన్న స్థితిలో ఉండడము నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండుటకును, ఆకలి కొనుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాడట. ఇలా నేర్చుకున్నవాడు ఇంకెవరేం చేయగలుగుతారు? దేవుని స్తోత్రం. మనం అందరం కూడా ఉంటే ఏమంటే ఎగిరెగిరిపోకూడదు, లేకపోతే కుమిలిపోకూడదు. దేవుని స్తోత్రం. సమస్తము చేయగలిగిన దేవుని వైపు మనము చూడాలి. హల్లెలూయా. కొంతమందికి ఏదైనా వచ్చిందనుకో కనబడరాళ్ళు, భూమి మీద నడరాళ్ళు, ఆకాశంలో నడుతుంటారు. ఎదుటికి ఎవరైనా మనుషులు వస్తే వాళ్ళకి కనబడరు, మనుషులు కూడా కనబడరాళ్ళు కదా. ఏమండి కొంతమందికి ఏమండి ఏమీ లేవనుకోండి వాళ్ళు ఏం చేస్తారు? దేవుడినే మానేసి వెళ్ళిపోతారు. ఏమీ ఇవ్వలేదు దేవుడని. అంటే ఇచ్చినోడు వెళ్ళిపోతాడు, ఎవరన్నాడు వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ వాక్యాన్ని పట్టుకున్నవాడు మాత్రం నిరంతరము నిలిచి ఉంటారు. దేవుని స్తోత్రం. అందుకే వాక్యాన్ని పట్టుకోవాలా, పై మాటలు కాదు. అందుకే నీకున్నా లేకపోయినా వాక్యాన్ని పట్టుకున్నప్పుడు నీకు ఉంటే ఏమండి నువ్వు దీన స్థితిలోకి వచ్చినా మళ్ళీ దేవుడు నిన్ను పైకి తీసుకెళ్తాడు. నీకు లేకపోతే దేవుడు కింద నుండి మళ్ళీ నిన్ను పైకి తీసుకెళ్తాడు. అందుకే బళ్ళు అవుతుంటాయి, వాళ్ళు అవుతుంటాయి. మీరేం కంగారు పడక్కర్లేదు. మనకు అనేక పాఠాలు దేవుడు నేర్పుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అక్కడ చాలా చక్కగా రాయబడ్డది. 13వ వచనం కూడా చూడండి. ఆమేన్. దేవుని స్తోత్రం. నిన్ను నన్ను ఏ కష్టంలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులు ఎందులో అయినా మనల్ని బలపరిచేవాడు ఉన్నాడు. ఆయన యందు నీవు, నేను, మనము చెప్పండి సమస్తము చేయగలం. అంటే ఏదైనా చేయగలం. దేవుని స్తోత్రం. ఆయన ద్వారా ఏదైనా చేయగలం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా నా జీవితములో నీవే చేయగలవు, మా జీవితములో నీవే చేయగలవు. ఆయన చేస్తాడు ఏదైనా, మనం కూడా చేయగలుగుతాం ఏదైనా. ఎందుకు? ఆయన బలపరిస్తే. హల్లెలూయా. ఆయన నా కుమారుడు చేయన్నాడు, చేసేస్తాం. ఆయన చేయమంటే ఎక్కడ అవుతాయి పళ్ళు? దేవుని స్తోత్రం. అందుకే అన్ని సమకూడి జరిగిపోతాయి అన్నమాట. అందుకే ఈరోజు 2 విషయాలు. ఆయన కుమారుని మనకి ఇవ్వడానికి వెనుదిగిలేదు కనుక ఆయన కలిగింది సమస్తం మనకి ఇవ్వడానికి మనకెందుకు అనుగ్రహింపడు ఆయన అనే విషయానికి ఖచ్చితంగా మనకు ప్రతిదీ కూడా
అనుగ్రహిస్తాడు. దాంట్లో శ్రమ అనుగ్రహిస్తాడు, బాధ అనుగ్రహిస్తాడు, నొప్పి అనుగ్రహిస్తాడు, వేదన అనుగ్రహిస్తాడు, సంతోషం, సమాధానం, సమృద్ధి కూడా అనుగ్రహిస్తాడు. అందులోనే ఉన్నాయన్నీ. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నిన్ను నన్ను గొప్ప సాక్షులుగా పెట్టుకొని నడిపించాలంటే అన్నీ కూడా మనం అనుభవించాలి. అందుకే చూడండి, ఉగాది పచ్చడి అంటారు, అన్నీ కూడా అన్ని రకాలు తినాలా. కొంతమంది చేదంటే మాకు అస్సలు ఉండదు అంటారు, షుగర్ వచ్చాక చేదే కావాలంటారు. కాబట్టి అన్ని రకాలు తినాలి మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలండి? అన్నీ తినాలా. అలాగే అన్ని మార్గాల గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే కొన్ని బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టం వచ్చినా, ఒకవేళ నిష్ఠూరం లాంటి మాటలు వచ్చినా మనం వాటిని పట్టించుకోవద్దు, మనం ప్రభు వైపు చూద్దాం. దేవుని స్తోత్రం. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనాను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం. అందరూ చెప్దాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియో కాదిల సమానము. నీకు ఇలలో ఏ లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియో కాదిల సమా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మాతో మాట్లాడావు, మా అందరితో మాట్లాడావు, నీకు వందనాలు. ఇగో మాతో అందరితో ఉండండి. ఇదిగో నాయనా, మమ్మల్ని ఎన్నడూ ఎడబాయని ప్రేమతో మీరు ప్రేమిస్తున్నారు. ఇవన్నీ